ప్రేక్షకులు మీ అందరికీ శుభవందనాలు. దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క దయను బట్టి మరి ఈ యొక్క పరిశుద్ధ దినమును కూడా మనమందరము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షముగా ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఈ సమయంలో దేవుణ్ణి స్తుతించుచు దేవుని యొక్క వాక్యము కొరకు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అందరం తలలు వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవుని పరిశుద్ధ నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నీ కృపను బట్టి, నీ దయను బట్టి ప్రభువా, ఈ రీతిగా నీ సన్నిధిలో ప్రభువా మేము ఈ యొక్క విశ్రాంతి దినమున నీ మాటలను ఆలకించడానికి నీ యొక్క సేవకులను భద్రపరిచి కాపాడి ప్రభువా, వారి నోట నీ మాటలను ఉంచి నాయన మమ్ములను ప్రభువా బలపరుస్తున్నందుకై నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. నీ మాటలను మా హృదయములలో ప్రభువా నింపుకొని నాయన మా యొక్క అనుదిన జీవితంలో గొప్ప మేలులను ఆత్మీయ జీవితమును అనుభవించుటకు సహాయం దయచేయండి. అంధకార శక్తులను, చీకటి శక్తులను బంధించి నీకే మహిమ ఘనత తెచ్చుకొనమని యేసయ్య పరిశుద్ధ నామమున పెట్టుబడి కూర్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయములో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను ధ్యానం చేసుకుందాం. యోహాను వ్రాసినటువంటి శుభవార్త గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. పరిశుద్ధుడైనటువంటి యోహాను భక్తుడు వ్రాసినటువంటి గ్రంథము యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. అటు తరువాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకమని చెప్పగా. ప్రియ దేవుని బిడలారా, ఈ మాటను గమనించండి. అటు తరువాత అనగా కొంతకాలము గడిచిన తర్వాత, లేక ఆ సంఘటన జరిగిన తరువాత అని అర్థాన్ని తెలియజేస్తూ ఉన్నది. ఒక సంఘటన జరిగింది, కొంతకాలము గడిచింది. అప్పుడు యేసు ప్రభువారు దేవాలయములోనికి వచ్చినప్పుడు ఒక వ్యక్తిని ఆయన చూచినట్లుగా ఈ యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. అతన్ని చూచి ఏమంటున్నాడంటే, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకమని చెప్పగా. ఈ మాటలు ఎంతో ఆశ్చర్యాన్ని తెలియజేస్తూ ఉండటమే కాదు కానీ మనకొక గొప్ప ఆత్మీయ సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నది. ఎలాననగా, ఇక్కడ ఈ సంఘటనను గమనించండి. యేసు ప్రభువారు అతన్ని చూడటం, అతనితో మాట్లాడటం, హెచ్చరిక చేయటం అటు ఉంచినట్లయితే, ఈ వ్యక్తి ఎవరు? దేవాలయములో ఉన్నటువంటి వానిని చూచి యేసు ప్రభువారు ఆ విధముగా ఎందుకు సంబోధిస్తూ ఉన్నాడు? ఎందుకు హెచ్చరిక చేస్తూ ఉన్నారు? మిగిలినటువంటి వారిని ఎవరిని కూడా పరిగణలోనికి తీసుకోకుండా ఈ వ్యక్తిని మాత్రమే ఎందుకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు? ఈ మాటను ప్రతి ఒక్కరము గమనించాలి. ఇదిగో స్వస్థత పొందితివి, ఈ మాటలో
మనం గమనించినట్లయితే ఇప్పుడు స్వస్థత పొందాడు. మరి ఆ దేవాలయంలో ఉన్నటువంటి వారు ఎందరు ఎరుగుదురో మనకైతే తెలియదు, కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారో మనకు తెలియదు. కానీ ఎంతకాలం నుంచి అలాగ దేవాలయంలోనికి వస్తూ పోతూ ఉన్నాడో వారు గ్రహించలేదు. కానీ ఒక దినమున ఆ సమయములో ప్రభువారు అతన్ని చూచి హెచ్చరిక చేస్తున్నారు. నిజమే ప్రియులరా, మనము దేవాలయంలోనికి అనేక మంది వచ్చుట పోవుట, లేదా ఒక వారమో ఒక నెలలోనో క్రొత్త వారు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, పరిచయాలు ఏర్పడతాయి. కాబట్టి ఒకరము ఏదో ప్రశ్నలు అడుక్కుంటానో, లేకపోతే సమాధాన పడుతూనో, లేక కలిసిపోయో వారితో మనం సంభాషించుట, స్నేహించుట, పరిచయం కలిగి ఉండుట మనం చూస్తూ ఉంటాం. ఇది అందరికీ తెలిసినటువంటిదే. కానీ అసలు ఈ వ్యక్తి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, అతని యొక్క పూర్వస్థితి ఏమిటి, ఇవేవి కూడా మనుషులు యోచించరు. ఒక క్రొత్త వ్యక్తిని నేను పరిచయం చేసుకున్నాను, లేక ఒక మంచి విశ్వాసాన్ని నేను చూస్తున్నాను, లేక ఒక క్రమము కలిగినటువంటి వాణిని మనం చూస్తూ ఉన్నాము అనుకుని మనం కూడా సాగిపోతూ ఉంటాం. ఇలాగా కొనసాగుతుంటుంది. అది గృహం కావచ్చు, లేకపోతే దేవాలయం కావచ్చు, లేకపోతే మరొక కాన్ఫరెన్సులు కావచ్చు, సభలు కావచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే యేసు ప్రభు వారి యొక్క నిశ్చిత గుణలక్షణం నిన్ను నన్ను స్కానర్లో చూసినట్లుగా, భూతద్దంలో చూసినట్లుగా ప్రతి ఒక్కరిని ఆయన పరిశీలించి చూస్తూ ఉంటాడు. ఆకాశము నుండి నరులందరినీ పరిశీలించును. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎవరు గమనించటం లేదులే, పాస్టర్ గారు గమనించటం లేదులే, విశ్వాసులు గమనించడం లేదులే, నా మట్టుకు నేను దేవుని మందిరానికి వస్తున్నాను పోతున్నాను అన్నట్లుగా ఒకవేళ మనం కూడా కొనసాగితే, దేవుని యొక్క గుంపులో, పరిశుద్ధుల యొక్క సహవాసంలో మనం కూడా ఇలాగే కొనసాగితే ఒక దినమున స్కానింగ్ జరిగిద్ది. దేవుడు స్కాన్ చేస్తాడనమాట. ఆ స్కానింగ్లో ఏం తేలుతుంది? నీ యొక్క పూర్వ స్థితి తెలియజేయబడుతుంది. మన యొక్క అపూర్వపు స్థితి ఏంటి? ఇతని యొక్క పూర్వపు స్థితి ఏమిటి? దేవుని యొక్క వాక్యంలో మనం 5వ అధ్యాయంలోనే 6వ వచనంలో చూసినట్లయితే, అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. ఇతను ఇప్పుడు దేవాలయంలో చక్కగా కనపడుతున్నాడు. మంచి బట్టలు వేసుకున్నాడు, చక్కగా తలదూకున్నాడు. కాబట్టి మనిషి చాలా నీట్గా కనపడుతున్నాడు. ఎక్కడ ఎలాంటి అంగవైకల్యం కానీ, చూపుల్లో వక్రత కానీ, వినికిడిలో పరధ్యానం కానీ ఏది లేదు. చక్కగా దేవాలయంలో దేవుని సేవకులు వాక్యం బోధించుచూ ఉండగా ఆ వాక్యాన్ని శ్రద్ధగా వింటూ క్రమము తప్పకుండా దేవాలయమునకు వచ్చుచు చక్కగా మంచి జీవితాన్ని జీవిస్తున్నట్లుగా అతను అనుకుంటున్నాడు. అక్కడున్నటువంటి వారు అనుకుంటున్నారు. బహుశా దేవుని సేవకుడు కూడా అలాగే అనుకుంటున్నాడు. కానీ నిజముగా అతని యొక్క పూర్వపు స్థితి ఎలాగా ఉన్నది అంటే, అతడు ఒక వ్యాధిగ్రస్తుడు. దేవాలయంలోనికి ఒకవేళ స్వస్థత పొందినది మొదలుకొని దేవాలయంలోనికి వచ్చు సమయానికి ఎన్ని రోజులు గతించిందో, ఎన్ని వారాలు గతించిందో
ఎన్ని సంవత్సరాలు గతించిందో మనకి ఇక్కడ స్పష్టంగా లేదు. అతడు వ్యాధిగ్రస్తుడుగా ఉన్నటువంటి సమయం మాత్రం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ఎన్ని సంవత్సరాలు అంటే 38 సంవత్సరములు. 38 సంవత్సరాలు అతడు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు. ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని శ్రమలు పడ్డాడో ఆ వ్యాధిని నయం చేసుకోవటానికి, ఆ జబ్బును బాగు చేసుకోవటానికి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో మందిని అడిగి ఉంటాడు, ఈ వ్యాధి ఎలాగ తగ్గుతుంది? నడవలేనటువంటి స్థితి, నిలబడలేనటువంటి స్థితి. ఏమండి గమనించారా? ఎన్ని రోజులు, సంవత్సరాలు అనుభవించాడో. అంతేకాదు తన కళ్ళెదుట ఎంతోమంది బాగుపడుతుంది తను స్వయంగా చూస్తున్నాడు. ఎంతోమంది బాగుపడుతున్నాడు. వారు ఎలాగ బాగుపడుతున్నారు? దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా ఉంది. ఆయా సమయములకు, 3వ వచనం, ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు. నీరు కదలించబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గురుటివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. కాబట్టి ఆ కోనేరు ఉంది. ఆ కోనేటి గట్టు మీద ఇతను 38 సంవత్సరాలు గడుపుతూ ఉన్నాడు. అయితే ఆ గట్టు మీద కూర్చుని ఆయన గమనిస్తున్నాడు. ఆయా సమయములకు దేవదూత రావడం, ఆ నీళ్లను కదిలించుట స్వయంగా చూస్తున్నాడు. కానీ మరి అందరికంటే ముందుగా ఏమండి అనేకులు వచ్చి ఆ కోనేటిలోకి దిగుట చూస్తున్నాడు, బాగుపడుతూ చూస్తున్నాడు. ప్రభుతో చెబుతున్నాడు ఆ వ్యక్తే. చూడండి 7వ వచనంలో, ఆ రోగి, అయ్యా నీళ్లు కదపబడిన పిమ్మట, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనక నేను వచ్చునంతలో మరొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. వాళ్ళందరూ ఆయా సమయములకు దేవదూత రావటం, ఆ నీళ్లను కదిలించటం చూస్తున్నాడు. అయితే అక్కడ ఒక నియమం ఉంది. ఏంట ఆ నియమం అంటే 4వ వచనంలో మనం చూస్తున్నాం. మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండరి. ఎందుకు గుంపులుగా ఉండారు అంటే, ఎవడు ఆ కోనేటిలో ముందుగా దిగునో వాడు ఎలాంటి వ్యాధి గలవారు, కుంటివాళ్ళు కానీ, గుడ్డివాళ్ళు కానీ, పక్షవాయువు కలిగినటువంటి వారు కానీ, క్యాన్సర్ వచ్చినటువంటి వారు కానీ, లేక ఇప్పుడు ఈ కరోనా అయినను సరే మందులు లేకపోయినాయి, ఇంకా కనిపెట్టలేకపోయారు సైంటిస్టులు, డాక్టర్స్. ప్రియులరా, పరమ సైంటిస్టు, పరమ డాక్టర్ యేసు ప్రభువారు. అందరూ ఔషధం కోసం ఎదురు చూస్తున్నారు, కానీ దివ్య ఔషధం ప్రస్తుతం ప్రభువారి దగ్గరే ఉన్నది. యేసు ప్రభువారి దగ్గరే ఉంది. ఎవరు యేసు ప్రభువారిని అడిగి తీసుకుంటారో వారందరూ కూడా స్వస్థత పడతారు. ఎలాగా అంటే, ఇదిగో ఈ కోనేరు అంటే నీటి చేత నింపబడినటువంటిది.
ఈ గుడ్డివాళ్ళు ఈ కుంటివాళ్ళు ఎందుకు ఆ నీటిలో దిగుతున్నారు అని అంటే, ఎట్టి వ్యాధి గలవాడైనను ఆ నీటిలోనికి దిగినప్పుడు ఆ నీరు ఏం చేస్తుందంటే వారిని శుభ్రం చేస్తుంది. కరోనా వ్యాధి వచ్చినాను సరే ప్రియమైన వారులారా, ఆ కోనేటిలోనికి దిగండి. నీరు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. దేవుని వాక్యము అనేటటువంటి ఈ నీటిలో కడగబడతారు అనగా, దేవుని యొక్క వాక్యాన్ని విని దిద్దుకుంటారో, దేవుని వాక్యము చేత కడగబడతారో వారందరూ ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. ఈ దినాల్లో ఎంతమంది దేవుని యొక్క వాక్యం లేక వ్యాధిగ్రస్తులై ఉన్నారు? ఏమండి, ఎట్టివారు? నా మటుకు నేను దేవుని యొక్క వాక్యాన్ని వినక పూర్వము నేను వ్యాధిగ్రస్తు. ఏంటి ఆ వ్యాధి అంటే మొండితనం. ఎవరిని లెక్క చేసేవాడిని కాదు. ఒక మూర్ఖుడిలాగా ప్రవర్తించేవాడిని, విపరీతమైనటువంటి సినిమాలు చూసేవాడిని. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము చేత కడగబడ్డానో దేవుడు ఆ మురికి అంతటిని తీసివేసేసాడు. ఇప్పుడు పరిశుద్ధమైనటువంటి వాడిలాగా దేవుడు మార్చేసి తన సేవకు ఎన్నుకుని అనేక మందిని ఆ కోనేటిలోనికి దిగటానికి సిద్ధపరిచేటటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు గారు ఒకప్పుడు ఇలాంటి వ్యాధితోనే బాధపడ్డాడు. ఎన్నో సంవత్సరాలు అతను ఒక థియాలజిస్ట్ అయి ఉండి హింసను కొనసాగించేవాడుగా ఉన్నాడు. దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి ఔన్నత్యాన్ని, దైవికత్వాన్ని ఎరిగి ఉన్నటువంటి వాడు కూడా హింసను ప్రోత్సహించాడు, హింసా మార్గంలో నడిచాడు. తనే స్వయంగా చెబుతాడు, ఒకప్పుడు నేను విదూషకుడును, హింసకుడును, హానికరుణ్ణై ఉన్నాను అని చెప్తాడు. ఎప్పుడైతే దేవుని యొక్క స్వరాన్ని విన్నాడో, దేవుని యొక్క మాటను విన్నాడో, ఏమండి, హింసించేటటువంటి వాడు పరిశుద్ధుడిగా, రక్షించేటటువంటి వాడుగా మారిపోయాడు. అవును ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో అంత శక్తి ఉన్నది. దేవుని యొక్క వాక్యము కలిగి ఉన్నటువంటి వారు బలవంతులుగా ఉంటారు, పరిశుద్ధులుగా ఉంటారు. కనుక ఇతను కదలలేనటువంటి స్థితిలో ఉండగా అనేక మందులు ఆ దేవదూతలు వచ్చి, ఈ దినాల్లో దేవుని దూతలు దేవునికును ప్రజలకును మధ్యవర్తులు, దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటటువంటి వారు, దేవుని సేవకులు, దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటటువంటి వారు ఆయా సమయములకు మీటింగ్స్లో కావచ్చు, టీవీల్లో కావచ్చు, మందిరాల్లో కావచ్చు, ప్రియులారా, ఆయా సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉండగా, ఏమండి, ఆ వాక్యాన్ని మన హృదయాల్లో నింపుకుని, హృదయము అనేటటువంటి కోనేటిలో నింపుకొని స్వస్థత బుద్ధి గలవారై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక అనేకులు స్వస్థత పొందుతున్నారు, వెళుతున్నారు. ఇతను మాత్రం ఆ కదలలేనటువంటి స్థితిలో అలాగే ఉన్నాడు. ఈ దినాల్లో అనేక మంది దేవుని మందిరాల్లో కదలలేనటువంటి స్థితిలో ఉండుట మనం గమనిస్తున్నాం. ఎంతో వాక్యం వింటున్నారు కానీ ఆ వాక్యపు లోతుల్లోకి వెళ్ళలేరు, ఆ వాక్యపు సత్యాలను గ్రహించలేరు, ఆ వాక్యమునకు లోబడలేరు. కనుక వాళ్ళు అలాగే ఆ గట్టు మీద ఆనాడు 38 సంవత్సరాలు అతను ఎలాగా ఉన్నాడు,
ఈ దినాల్లో కూడా అనేక సంఘాల్లో దేవుని యొక్క వాక్యాన్ని వింటూ కూడా అలాగే ఉండాలి. ప్రేమ కలిగినటువంటి దేవుడు, నీవు నేను మనందరం అలాగా అనేక సంవత్సరములు వ్యాధిగ్రస్తులమై పడి ఉండుట దేవునికి ఇష్టం లేదు. దేవుడు చూస్తున్నాడు, అయ్యో ఎంతమంది బాగుపడుతున్నారు, ఇతనెందుకు బాగుపడటం లేదు, ఇతనెందుకు స్వస్థత పొందటం లేదు. దేవుడే స్వయంగా అతని యొద్దకు వస్తూ ఉన్నాడు. మీరు ఎప్పుడన్నా గమనించారా? దేవుడు నీ యొద్దకు వస్తున్నాడు, దేవుడు నిన్ను గమనిస్తున్నాడు. ఎప్పుడైనా గ్రహింపు ఉందా? అనేక మందికి ఆ గ్రహింపు లేదు. దేవుడే నీకు తోడై ఉండకపోతే, యేసు ప్రభువారే నీకు కావలిగా ఉండకపోతే ఏనాడో నశించిపోయేటటువంటి వారు. రక్షణ లేదు. యేసు అనగా రక్షకుడు. ఆ రక్షణ, ఆ కాపుదల లేకపోతే మనుష్యుడు ఎక్కువ కాలం జీవించలేడు, సుఖపడలేడు. కనుక తానే నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఆయన్ని ప్రేమించడం కాదు. నువ్వు ఆయన్ని చూడకపోయినా, నువ్వు ఆయన్ని గమనించకపోయినా, నువ్వు ఆయన్ని ప్రేమించకపోయినా దేవుడే నిన్ను గమనిస్తున్నాడు, దేవుడే నిన్ను ప్రేమిస్తున్నాడు. కనుక ఆయనే స్వయంగా అతని దగ్గరకు వచ్చి అంటున్నాడు 8వ వచనంలో, నీవు లేచి నీ పరుపునెత్తుకొని నడవమని వానితో చెప్పగా. ఏసే త్వరగా ఏసే 6వ వచనంలో చూడండి, యేసు వాడు పడియుండుట చూచి వాడు అప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థత పడగోరుచున్నావా అని వాని అడుగగా. ఆయనే స్వయంగా అడిగి అతని దగ్గరకు వచ్చి అతన్ని గమనించి, ఇప్పటి నుంచి కాదు, అనే బహుకాలము నుండి పడి ఉన్నాడని గమనించి ఆ లేవలేనటువంటి స్థితి నుంచి విడిపించాలని అతని దగ్గరకు వచ్చి నువ్వు లేచి నడువుమని చెప్పగా. ఎంత అద్భుతం అండి! దేవుని మాట వింటే ఎంత ఆశ్చర్యమండి! దేవుని మాటకు లోబడితే. నువ్వు దేవుని మాటకు లోబడకపోవటమే కష్టాలు, సమస్యలకు కారణం. మొదట నీవు దేవుని వాక్యమునకు లోబడకపోవటమే వ్యాధులకు కుటుంబాల్లో మూల కారణం. స్వస్థత పొందకపోవటానికి కారణం, మేలులు జరగకపోవటానికి కారణం. దేవుని యొక్క వాక్యం వింటాం కానీ దేవునికి లోబడం. ఇతనైతే దేవుని మాట విన్నాడు. విని వెంటనే 9వ వచనం చూడండి, వెంటనే అనితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపునెత్తుకొని నడిచెను. వెంటనే. మీరు ఎప్పుడైనా గమనించండి, దేవుని యొక్క వాక్యమునకు ఎప్పుడు లోబడతారో వెంటనే మీకు అనేక ఆశీర్వాదాలు వస్తాయి, అనేక దీవెనలు వస్తాయి. దేవుని మాటకు లోబడితే చాలు. చాలామంది లోబడక కష్టాలు తెచ్చుకుంటున్నారు, స్వస్థత పొందలేకపోతున్నారు. ఇతను చూడండి, లోబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో చదువుకున్నటువంటి రీతిని ఒక్కసారి గమనించాలి. ఏమిటంటే, ఇదిగో నీవు స్వస్థత పొందితివి. అతడు స్వస్థత పొందాడు, మేలు దొరికింది, దేవుని మందిరానికి వెళుతున్నాడు. అది కృతజ్ఞత అనుకుంటున్నాడు, అదే మంచి జీవితం అనుకున్నాడు. అప్పుడైతే 38 సంవత్సరాలు కోనేటి గట్టు మీద శరీరం బాగాక, వస్త్రాలు సరిగా ధరించక, ఇతరుల మీద ఆధారపడుతూ జీవించాడు. ఇప్పుడైతే తనకు తాను స్వయంగా తనే బట్టలు వేసుకుంటున్నాడు, తన శరీరాన్ని తనే శుభ్రపరుచుకుంటున్నాడు. నడుచుకుంటూ మందిరానికి వస్తున్నాడు, మందిరంలో కూర్చుంటున్నాడు. అది వరకేమో
మనుషులు తీసుకొచ్చి ఆ కోనేటి గట్టు మీద కూర్చోబెట్టారు. ఇప్పుడేమో తనే స్వయంగా వచ్చి దేవుని మందిరంలో కూర్చుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడేమో తన కన్నులతో అనేక మంది స్వస్థత పడుట చూస్తున్నాడు. ఈనాడు ఎదురుగా దేవుని యొక్క వాక్యం దేవుని సేవకులు బోధిస్తుంటే మౌనముగా గుడ్లప్ప చెప్పుకుని ఆయన వైపు చూస్తూ ఉన్నాడు. ఈ దినాలు అనేకుల యొక్క స్థితి అంతే. ఇలాగ ఎంతకాలం? ఒక దశ మారింది. దేవుడు నిన్ను శుభ్రపరిచాడు, శరీరానికి స్వస్థత వచ్చింది, కానీ నీ ఆత్మకు స్వస్థత లేదు. ఆ కోనేటి నీటిలో అతను మునగకపోయినా ప్రభువే తన శరీరాన్ని బాగుపరిచాడు. తన జీవితం చక్కగా సాగుతుంది. దేవుని మందిరంలోకి వస్తున్నాడు, కానీ ఆత్మలో మాత్రం స్వస్థత లేదు, గ్రహింపు లేదు. తన మాటల్లోనే చూస్తాం. అక్కడ ఉన్నటువంటి వారు అడుగుతున్నారు. 10వ వచనంలో చూడండి. ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు, ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపును ఎత్తుకొన తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపునెత్తుకొని నడవమని నాతో చెప్పాను అని చెప్పాడు. 12వ వచనంలో, వారు నీ పరుపునెత్తుకొని నడవమని నీతో చెప్పిన వాడెవడని వానిని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. ఆ చోటును గుంపు కూడి ఉండెను గనక యేసు తప్పించుకొని పోయెను. ఈయన యొక్క సమాధానం గమనించండి. శరీరంలో స్వస్థత పొందాడు, కానీ ఆత్మలో స్వస్థత లేదనటానికి ఈ మాటలు గమనించవచ్చు. ఇతను అంటున్నాడు, వారు అడుగుతున్నారు, ఎవరు నిన్ను స్వస్థత పరిచిన వాడెవడు, నీ పరుపునెత్తుకుని నడవమని చెప్పినటువంటి వాడు ఎవడు అని చెప్పినప్పుడు వాడు అంటున్నాడు, ఆయన ఎవడో స్వస్థత పొందిన వానికి తెలియలేదు. ఈ మనుషులు ఈ దినాల్లో దేవుని మందిరాల్లో భక్తిలో ఇలాగే కొనసాగుతూ ఉన్నారు. వారికి సరైనటువంటి గ్రహింపు లేవు, నడవడి లేదు, అనుకరణ లేదు. లోబడనొల్లరినటువంటి వారు, విని విననటువంటి వారు, విని గ్రహింపనటువంటి వారు, విన్నటువంటి దానిని క్రియలలో నిరూపించలేనటువంటి వారు. ప్రియులారా, ఇలాంటి వారిని సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ఇతని పరిస్థితి కూడా అలాగే ఉన్నది. స్వస్థత పరిచినటువంటి వాడిని ఎరగలేదు, తెలియదు. ఎవడు స్వస్థత పరిచయం అదేమంటే కారణం చెబుతున్నాడు. అక్కడ చాలా గుంపు ఉంది, ఆ గుంపులో నేను ఆయన చూడలేకపోయాను, ఆయన కూడా ఆ గుంపులో వెళ్ళిపోయాడు అని చెప్తున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం, కానీ ఆ వాక్యపు సత్యాలను గ్రహించడం లేదు. అందుకనే యేసు ప్రభువారు మళ్ళీ తిరిగి, ఇదిగో నువ్వు స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపం చేయకుము. ఎందుకంటే ఈ జీవితం ఇలాగే కొనసాగితే, గ్రహింపు లేకుండా కొనసాగితే అది మరి ఎక్కువ కీడుకు ప్రమాదం అవుతుంది. మరి ఎక్కువ కీడుకు అది కారణమవుతుంది. కనుక మనం ఎక్కువ కీడులోనికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. మందిరానికి వస్తూ దేవుని మాటలు వింటూ ఏమండి ఆ కీడుకు లోనవటం మంచిది కాదు. అది సరైనటువంటి సాక్ష్యం కాదు, సరైనటువంటి మాదిరి కాదు. దేవుని మాటలను గమనించండి. ఆయనకి సాక్షులుగా ఉండాలని, ఆయన్ని ఎరిగినటువంటి వారుగా ఉండాలని, ఆయన చేసినటువంటి కార్యాలను
అనేకులకు వివరించేటటువంటి వారుగా ఉండాలని దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. లేకపోతే ఈ మాటలు నీకు అందించాల్సినటువంటి అవసరం లేదు. నీవు వినడానికి బదులుగా అనేక మంది వినడానికి దేవుడు మరొక కారణాలని, మరొక సాధనాలని ఎన్నుకొనవచ్చు. ఇది కేవలం నీ వినాలనే, మీరు వినాలనే దేవుడు ఈ మాటలు హెచ్చరిక చేస్తుంది. ఎంతకాలం పడి ఉంటారు? స్వస్థతలు పొందుతున్నారు. ఎంతకాలం సాక్ష్యం లేకుండా ఉంటారు, మాదిరి లేకుండా ఉంటారు? యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఆ హెచ్చరిక చేశాడో, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుండునట్లు ఇకను పాపము చేయకము. ఈ కీడు ఏం చేస్తుందంటే పాపానికి కారణమైంది. ఆ పాపాలకు లోనవటం, కఠినమై దేవుని కార్యాలను ఎరగకుండుట, అది పాపానికి కారణం అవుతుంది. కనుక ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆ రీతికి హెచ్చరిక చేశాడో వాడు వెంటనే గ్రహింపు వచ్చిందండి. దేవుని యొక్క వాక్యం 15వ వచనంలో మనం చూస్తే, వాడు వెళ్ళి తన్ను స్వస్థతపరిచిన వాడు యేసు అని యూదులకు చెప్పాను. ఇక వెంటనే వాడు బయటికి వెళ్ళిపోయి, నన్ను స్వస్థతపరిచిన వాడు, ఒకప్పుడు నేను చెప్పలేకపోయాను, నాకు తెలియలేదు, ఈ స్వస్థత పొంది ఈ శరీరం అంకే చూసుకో, ఆహా నా కాలు బాగుపడింది, ఆహా నా చెయ్యి బాగుపడింది, ఆహా నాకు మాటలు వస్తున్నాయి, నాకు పిల్లలు పుట్టారు, నాకు ఉద్యోగం వచ్చింది, ఈ రీతిగా సంతోషించడంలోనే కాలం గడిచిపోయింది. ఆ మేలులు చేసినటువంటి వారిని నేను గ్రహించలేకపోయాను, నేను సాక్ష్యంగా చెప్పలేకపోయాను, ప్రభువుని ఎత్తి వారికి చూపెట్టలేకపోయాను, దేవుని యొక్క వాక్యాన్ని నేను వివరించలేకపోయాను. ఇప్పుడు తెలుసుకున్నాను. అనేకుల యొద్దకు వెళుతున్నాడు, యేసు మాటలు చెప్తున్నాడు, తన సాక్ష్యాన్ని చెప్తున్నాడు. కనుక దేవుడు ఈ మాదిరిని నీ ఎడలు కూడా కోరుకుంటున్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి? ఓ యవనస్తుడా, రక్షించబడినటువంటి ఓ మానవుడా, రక్షించబడినటువంటి ఓ స్త్రీ, ఓ పురుషుడా, మీరు సిద్ధంగా ఉన్నారా దేవునికి సాక్ష్యం చెప్పడానికి? ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ మాటల ద్వారా మాతో మాట్లాడి మమ్మలను ప్రేరేపించుచున్న, బలపరుచుచున్న నీ గొప్ప కార్యమును బట్టి నేను స్తుతించుచున్నాం. అవును ప్రభా, ఈ దినాలు అనేక మంది ప్రభా, అదిగో నా తండ్రి ప్రభా, దేవుని మందిరములలోకి వచ్చుచున్నారు కానీ గ్రహింపు లేనటువంటి వారై ఉంటున్నారు. శరీరానుసారమైనటువంటి స్వస్థతలను పొంది సంతోషించుచున్నారే కానీ అయ్యా, మీరిచ్చినటువంటి ఆ స్వస్థత, మీరిచ్చినటువంటి ఆ రక్షణ, మీరిచ్చినటువంటి కాపుదల అనేక మందికి వివరించలేనటువంటి స్థితిలో నిన్ను మరుగుపరుస్తూ ఉన్నారు. ప్రభా, ఇలాంటి జీవితం మంచిది కాదని ఈ వాక్యం ద్వారా ఆ దేవాలయంలో అతన్ని హెచ్చరించిన రీతిగా మమ్ములను హెచ్చరించుచున్నారు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ మాటకు లోబడి నీకు సాక్షులుగా ఉండు భాగ్యము ఈ మాటలు ఇగో నా తండ్రి ప్రభా, ఈ వాక్యం విని వారందరికీ దయచేయండి. యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం ఇదిగో ఈ వాక్యం విరుచున్నటువంటి బిడ్డలందరికీ దీవెనకరముగా ఉండి అనేక ఫలాలను అనుభవించినట్లు దేవుడు బలపరిచి ఆస్వాదించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ఈ దేవుని బిడ్డలారా, ఈ కరోనా సమయంలో మీరందరూ కూడా మరి జాగ్రత్తగా ఉండాలని, అది మరి ఎక్కువగా విజృంభిస్తూ ఉండగా ఎప్పటికప్పుడు మీ కాళ్ళు చేతులు శుభ్రపరచుకొని అదిగో మీ గృహాల్లోనూ అలాగే మరి మీరును పరిశుద్ధంగా ఉండాలని మనం చేస్తూ ఉన్నాం. మీ అందరికీ వందనాలు.